నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మేనిఫెస్టో గురించి. ఇది ఒక ప్రామిసింగ్ ఇండస్ట్రీ, కానీ బాగా దెబ్బతిన్న ఇండస్ట్రీలో నమ్మకాన్ని మళ్ళీ ఎలా తీసుకురావాలి అనే దాని గురించి. ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక ఫిలాసఫీ. మరి ఈ ఫిలాసఫీ బ్లాక్చైన్ ప్రపంచంలో ఒక కొత్త మార్పుకు దారి తీస్తుందా? పదండి చూద్దాం. అయితే ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలైందో అర్థం చేసుకుందాం. బ్లాక్చైన్ స్పేస్లో ఇప్పుడొక పెద్ద జబ్బుంది. అది మొత్తం సిస్టమ్ పునాదుల్నే కదిపేస్తోంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ మేనిఫెస్టో చెప్పేదేంటంటే, బ్లాక్చైన్ వెనుకున్న అసలు స్ఫూర్తిని కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు వాళ్ల సొంత లాభాల కోసం పక్కదారి పట్టిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఈ టెక్నాలజీ పుట్టుకకు కారణమైన ఆశయాలనే ఇది మోసం చేస్తోందన్నమాట. సరే, మరి సమస్య ఎక్కడుంది? అసలు ఈ నమ్మకం ఎందుకు పోతోంది? దానికి సమాధానం కావాలంటే ఈ ఇండస్ట్రీలో చాలామంది ఫాలో అవుతున్న ఒక కామన్ మోడల్ గురించి చూడాలి. అప్పుడు మనకే క్లారిటీ వస్తుంది. చూడండి, ఇండస్ట్రీలో ఒక డేంజరస్ ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే, ముందుగా పేరున్న వీసీలతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు. తర్వాత వాళ్ల పేరు వాడుకొని పబ్లిక్కి టోకన్స్ అమ్మేస్తారు. ఇక వచ్చిన డబ్బుతో ఫౌండర్లు దీవులు కొనడం, పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవడం, ఈవెంట్లలో షో ఆఫ్ చేయడం, ఇలాంటి లగ్జరీ లైఫ్ గడుపుతారు. అసలు బాధాకరమైన విషయమేంటంటే, $100 మిలియన్ రైస్ చేసిన కొన్ని ప్రాజెక్టులకు కనీసం 100 మంది యూజర్లు కూడా ఉండరు, లేదా $5,000 రెవెన్యూ కూడా రాదు. ఆలోచించండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాళ్ల అసలు ఉద్దేశం ఫ్రీడమ్, క్రియేటివిటీ, యూజబిలిటీ లాంటి వాటి మీద ఒక బ్లాక్చైన్ ఇండస్ట్రీని కట్టడం కాదు. వాళ్లకు కావాల్సింది కేవలం ఒక ఫండ్ రేజింగ్ మెకానిజం అంతే. దానికేవో ఫ్యాన్సీ కథలు అల్లేసి టోకెనులు అమ్మి ఆ డబ్బుతో పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేయడం. దీనివల్ల ఇంకా ఎదుగుతున్న ఇండస్ట్రీపై నమ్మకం మెల్లమెల్లగా చచ్చిపోతోంది. అయితే ఇలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఇంటర్లింక్ ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది. వాళ్లు ఈ కరప్ట్ మోడల్ను పూర్తిగా రిజెక్ట్ చేసి ఒక డిఫరెంట్ దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ రెండింటి మధ్య తేడా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు కామన్ మోడల్ అంటే ఫండ్ రేజింగ్, ఫ్యాన్సీ కబుర్లు, పర్సనల్ లగ్జరీలు. మరోవైపు ఇంటర్లింక్ మార్గం అంటే నిజమైన ఇండస్ట్రీని కట్టడం, కమ్యూనిటీ పట్ల బాధ్యతగా ఉండటం, ఇంకా రెస్ట్ లేకుండా కష్టపడటం. ఈ రెండింటి మధ్య ఉన్న ఫిలాసఫీ డిఫరెన్స్ ఎంత పెద్దదో చూడండి. వాళ్ల కమిట్మెంట్ ఎంత స్ట్రాంగో చెప్పడానికి ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. వాళ్ళు ఎంత క్లియర్గా చెప్పారంటే, ఒకవేళ మా అఫీషియల్ పేజెస్లో ఎప్పుడైనా ఐడియోల లాంటి ఎర్లీ టోకన్ సేల్స్ లింక్స్ పోస్ట్ అయితే అది 100కి 100% హ్యాక్ అయిన అకౌంట్ అని అర్థం చేసుకోండి అని. ఇంతకంటే గట్టిగా ఎలా చెప్తారు? ఇది వాళ్ల ప్రిన్సిపల్స్కు ఒక పక్కా ప్రూఫ్. వాళ్ల ఫోకస్ మార్కెట్ హైప్ మీద అస్సలు లేదు. అందుకే టోకెన్ సేల్స్, ఎన్ఎఫ్టీలు, ఫండ్ రేజింగ్ చుట్టూ ఎలాంటి గోలా ఉండదు. వాళ్లను అప్రోచ్ అయిన ఎన్నో ఐడియో ప్లాట్ఫామ్స్ను కూడా రిజెక్ట్ చేశారు. వాళ్ల ఫిలాసఫీ చాలా సింపుల్. 24/7 పని చేయాలి, మొదటి రోజు నుంచి నమ్మిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, అంతే. కానీ అందరూ వెళుతున్న దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తే వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది కదా. వీళ్లు వాళ్ల సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకు చాలా ఒపోజిషన్ ఫేస్ చేయాల్సొచ్చింది. కావాలనే టార్గెట్ చేసి నెగటివిటీని స్ప్రెడ్ చేశారు. వాళ్ల మీద ఎలాంటి అడ్డమైన ఆరోపణలు చేశారంటే, యూజర్ల డేటాను అమ్ముకుంటున్నారని ఒకరు, టోకెన్లు డంప్ చేయడానికి వచ్చిన ఫేక్ ప్రాజెక్ట్ అని ఇంకొకరు, డెవ్ టీంకు ఏమీ రాదని, కొన్ని నెలల్లోనే మూసేస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. క్రిప్టోలో దీన్నే ఫడ్ అంటారు. అంటే కావాలనే భయాన్ని, కన్ఫ్యూజన్ను క్రియేట్ చేయడం. అయినా సరే, ఇన్ని ఆరోపణలు వచ్చినా మార్కెట్ చాలా దారుణంగా ఉన్న టైంలో కూడా వాళ్లు వెనక్కి తగ్గలేదు, తట్టుకుని నిలబడ్డారు. సరే, ఇంత కష్టపడ్డారు కదా, మరి దాని రిజల్ట్స్ ఏంటి? ఆ ప్రూఫ్ మనకు వాళ్ల నంబర్స్లోనే కనిపిస్తుంది. ఏకంగా 70 లక్షల మంది యూజర్లు, అదీ కేవలం ఒక సంవత్సరంలోనే. ఈ ఒక్క నెంబర్ చాలు వాళ్ల మీద వచ్చిన ఫడ్ మొత్తానికి సమాధానం చెప్పడానికి. ఇది వాళ్ల ప్రోగ్రెస్కు, వాళ్లు కడుతున్న దానిమీద ఉన్న నమ్మకానికి ఒక బలమైన ప్రూఫ్. చాలామందికొచ్చే డౌట్, ఇంటర్లింక్కు ఇంత స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఎలా వచ్చింది? ఇది ఏదో అనుకోకుండా వచ్చింది కాదు. ప్యాషన్, సిన్సియారిటీ, కమ్యూనిటీ కోసం ఏదైనా మంచి చేయాలనే కోరిక, వీటినుంచే ఈ సపోర్ట్ పుట్టింది. ఇక
కష్టమైన టైంలో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడండి. యాప్ డౌన్ అయినా, నెట్వర్క్ అటాక్స్ జరిగినా లేదా కేవైసీ స్లో అయినా వాళ్ళు ఎప్పుడూ ఏదీ దాచలేదు. సమస్యను దాచిపెట్టడం, తప్పించుకోవడం, మ్యానిప్యులేట్ చేయడం లాంటివి అస్సలు చేయలేదు. ప్రతి విషయాన్ని కమ్యూనిటీ ముందు పెట్టి అందరితో కలిసి బెస్ట్ సొల్యూషన్ కోసం పనిచేశారు. ఈ ట్రాన్స్పరెన్సీయే వాళ్ల మీద నమ్మకానికి బేస్. సరే, ఇక ముగింపుకు వస్తున్నాం. అసలు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని నడిపిస్తున్న కోర్ ఫిలాసఫీ ఏంటో చూద్దాం. వీటన్నిటికీ పునాది ఏంటి? దీన్ని వాళ్ళు 3 విషయాల మీద కట్టారు: ప్యాషన్, సిన్సియారిటీ, ఇంకా ఏదైనా అర్థవంతమైనది సృష్టించాలనే కోరిక. ఇదే ఇంటర్లింక్ ఫౌండేషన్. ఫైనల్గా వాళ్ల మేనిఫెస్టోలోని ఒక పవర్ఫుల్ లైన్తో ముగిద్దాం. ఫ్రీ అంటే విలువ లేనిది కాదు, దాని అర్థం నిర్భయం, అంటే భయం లేకుండా ఉండటం. వాళ్ళు ఫ్రీగా సర్వీసులిస్తున్నా అది వాళ్ల నిర్భయమైన ఆలోచనకు, వాళ్లు నమ్మిన విలువల కోసం నిలబడటానికి ఒక సింబల్. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు.